సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుండి వెంటనే కాలువలకి నీళ్లను విడుదల చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వర్గల్ మండలంలోని సింగాయిపల్లి గ్రామంలోని కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో నీళ్లున్నా కాలువలకి నీళ్లు వదలకపోవడం చాలా బాధాకరమన్నారు. వర్షాకాలం వచ్చి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గోదావరి నది నుండి నీళ్లని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలని, లేదంటే రహదారులని దిగ్బంధం చేస్తామని ఒంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి రామాంపి కెనాల్, అదేవిధంగా నిన్న సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసిన దగ్గర పోయినాం. రేపు కొడకండ్ల కెనాల్ దగ్గరికి పోతాం. అంటే ఈ కెనాల్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్లు కొండపోచమ్మ సాగర్ లో 4 టీఎంసీలు ఉన్నాయి, మల్లన్న సాగర్ లో 7 టీఎంసీలు ఉన్నాయి. దాదాపుగా 11 టీఎంసీలు నీళ్లు నిల్వకున్నాయి. మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్లు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 7-8 మాసాలు అవుతుంది. కాళేశ్వరం నుంచి ఒక్క డ్రాప్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇలా మిగ్మానేరు గాని, లోయర్ మానేరు గాని, అయ్యర్ మానేరు, ఎల్లంపల్లి, రంగనాయకుల సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా 200 టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్లు ఉన్నాయి. 200 టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నింపి పెట్టుకున్నట్లయితే దాదాపుగా 20 లక్షల ఎకరాలు 2 పంటలు వస్తాయి. 2 పంటలకు వస్తాయి. మరి 20 లక్షల ఎకరాలు రైతాంగానికి వచ్చినట్టయితే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది. మరి వర్షాకాలం స్టార్ట్ అయి 2 మాసాలు అవుతుంది. గోదావరి నిండా నీళ్లు పోతున్నాయి. మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు కక్ష కట్టిండ్రు? ఉత్తర తెలంగాణ మీద నీకు కక్ష ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నేను ఈ ప్రాంత రైతాంగం మీద ఎందుకు మీ కక్ష అని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్ని కూడా ఎడారులుగా ఎందుకు మారుస్తారని నేను అడుగుతా ఉన్నా. స్లోగన్స్ చేయండి.